తులసీదళం 1. నిన్న అత్రేజీ గారి స్వపరిచయం గురించి చదువుతూ ఉన్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు ఇంకా ముందుకు వెళదాము. 2 ఆకుల కలయికే తులసీదళ మతం. మొదటి ఆకు గురించి విపులంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రకారం ఉద్ధరే ఆత్మానాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఎవరు ఇంకొకరికి ఏమీ చేయలేరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే బంధువులు, ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే తమ తమ కష్టసుఖాలను సృష్టించుకుంటున్నారు. అందరూ తమ తమ జనన మరణ చక్రం లోపల బయట అంటే ఇహపరలోకాలలో స్వేచ్ఛగా విహరిస్తున్న వారే. అందరూ ఏది కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమకూర్చుకోగల సర్వసమర్థత కలిగి ఉన్నవారే. ఇదే పరమసత్యం. ఇదే వికసిత జ్ఞాన చక్షు పూర్ణ సారాంశం. ఇక 2వది ఆనాపానసతి విపత్సన. ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించటం అన్నమాట. దీని వలన దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తనంత తాను సహజంగానే స్థితమవుతుంది. క్రమక్రమంగా 3వ కన్ను తెరుచుకుంటుంది, దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపత్సన అంటాం. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడివడుతుంది, ఇతర లోక సంచారం సంభవం అవుతుంది. వీటన్నింటి వలన పరమసత్యం ప్రత్యక్షంగా గోచరమవుతుంది. ఆనాపానసతి విపత్సన చేయవలసిన ఒక్క పరమ ప్రక్రియ. ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేవు. మిగతావన్నీ అర్ధరహితాలు. మూర్తి పూజ మెట్టు కాదు అగత్త అన్నారు ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్, బహు కరెక్ట్, పరమ కరెక్ట్. భజనలు తాత్కాలిక మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి. దానికి మాత్రమే భజనలు ఉపయోగించుకుంటే పర్వాలేదు. అంతేగాని పూజలు భజనలు ముక్తి మార్గాలు కాలేవు. స్తోత్రాలు మూర్ఖపు రాజకీయ నాయకులకు కావాలి. వాటిని దైవాలు కోరుతారా? కోరేవారు దైవాలు అవుతారా? కేవల పారాయణాల వల్ల లాభం సున్నా. చేయవలసింది శాస్త్రీయ పందాలో జ్ఞాన మదనం, సరి అయిన తీవ్ర యోగ సాధన. తీర్థయాత్రలు మాని యోగుల దగ్గరకు జ్ఞానుల దగ్గరకు చేరాలి. గుండ్లు కొట్టించుకోవటాలు, కాషాయాలు ధరించటము, ముద్రలు వేసుకోవటాలు, తిలకాలు దిద్దుకోవడాలు, విభూది పూసుకోవడాలు మొదలైనవన్నీ తమ్ము తాము హీనపరచుకునే కుంచింపచేసుకునే చర్యలే. జపమాల తిప్పటం వల్ల, మంత్రోచ్చారణ వల్ల అమూల్యమైన సమయం నిరుపయోగం అవుతుందే తప్ప దుఃఖ విముక్తి ఎంత మాత్రమూ కలగదు, నిర్వాణం ప్రాప్తించదు. అమితంగా ఉపవాసాలు ఉండటం, పడి గురుపాద పూజలు చేయటం అన్నవి పూర్ణ మూర్ఖతలు. సంసారం వదిలి సన్యాస దీక్ష తీసుకోవటం ధర్మానికి సత్యానికి ఆనందానికి దూరంగా పోవడమే. శుష్క తర్కవాదాలన్నవి మతాభిమానాలన్నవి మిడిమిడి జ్ఞానుల వ్యర్థ వేదనలు. యజ్ఞయాగాదుల వల్ల ధన సంపద నష్టం అవుతుందే కానీ జ్ఞాననిష్ట కలుగదు, సత్య దర్శనం సంభవించదు. కనుక ఇవన్నీ సంపూర్ణంగా త్యాజ్యనీయం. సర్వదేశకాల పరిస్థితులలోనూ గుర్తుంచుకోవలసిన పరమసత్యం ఒక్కటే, ఉద్ధరే ఆత్మానాత్మాన అని. చేయవలసిన పరమక్రియ ఒక్కటే, అదే ఆనాపానసతి విపత్సన. ఇదే కర్నూలు స్పిరిచువల్ సొసైటీస్ వారి, తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ వారి, అనంతపురం పిరమిడ్ జ్ఞాన కేంద్రం వారి, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వారి, పొద్దుటూరు స్పిరిచువల్ సొసైటీ వారి, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ వారి, ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ వారి,
పీలేరు, చిత్తూరు, ఆదోని, కదిరి, హిందూపూర్, తెనాలి మొదలైన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ఇంకా ఇంకా మిగతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల వారి పూర్తి మతం, పూర్ణతత్వం. నిజానికి సృష్టి సమస్తంలో ఉన్నది ఒకే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఉన్నది ఒకే ఒక్క స్పిరిచువల్ సైన్స్. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా. తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందం గ్రోలినట్లు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం విధిగా జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. ప్రతి పువ్వులోనూ ఇంతో అంతో మకరందం ఉంటుంది. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో అధికంగానో జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించరాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాక తెలుసుకున్నది, అనుభవించినది తక్షణం అందరికీ చెప్పాలి. ఏ ఒక్కరిని వదలరాదు. తెలుసుకోవలసిన విషయాలు, తెలియచేయవలసినవి పరమసత్యం ఒక్కటే. చేయవలసిన, చేయించవలసిన పరమక్రియ ఒక్కటే. ఇవే తులసీ దళంలోని 2 ఆకులు. ఈ విధంగా భావ పరంపర ముగిసింది. వెంటనే పక్కనే ఉన్న కంచి రఘురాం గారికి ఇప్పుడే చక్కని భావన పుట్టింది అని అంతా వివరించి వెంటనే పక్క వాళ్ళకి చెప్పండి అన్నాను. తర్వాత తులసీ దళం గురించి ఆ రోజు పీలేరు ధ్యానం క్లాసులోను, మరుసటి రోజు అనంతపురం క్లాసులోను, మర్నాడు ఉరవకొండ క్లాసులోను, గుంతకల్లులోను, ఆ మర్నాడు కర్నూలు పిరమిడ్ ధ్యాన కేంద్రంలోను అందరికీ చెప్పటం జరిగింది. అందరూ ఈ భావన గురించి విని మీరు వ్రాస్తున్న 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అనే పుస్తకానికి ఈ పేరే పెట్టండి అన్నారు. అలా పుట్టింది ఈ తులసీ దళం. తులసీ దళం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇంకా మీ ఇష్టం. యథా ఇచ్చసి తథా కురు అని సుభాష్ పత్రి గారు తమ యొక్క స్వపరిచయాన్ని చేసుకున్నారు. ఇక్కడ నుండి మనం తులసీ దళం మొదటి పత్రి సారు చక్కగా చిన్న చిన్న మాటల్లో ఎంతో గొప్ప విషయాలను ఇందులో తెలియచేశారు. అలా 207 రకాలుగా చెప్పారనమాట. అందులో ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేది మొదటిది. ఎందరో మహానుభావులు శివుడు, హెర్మిన్, కృష్ణుడు, మహాతార్ బాబాజీ, మహావీరుడు, బుద్ధుడు, లావోట్టు, జోరస్టాన్, జీనస్, మోని, మహమ్మద్, మిలారెపా, గురునానక్, సేత్, డాన్ యువాన్, లోబ్సాంగ్ రాంపా, ఓషో, రజనీష్ అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇలా ఇంకా ఇంకా ఎందరో విశ్వవిఖ్యాతిగాంచిన వాళ్ళు, మరి అంతగా ఎవరికీ తెలియని వాళ్ళు అందరూ మహాయోగులే, అందరూ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులే, అందరూ స్పిరిచువల్ సైంటిస్టులే. మనం కూడా పైవారిలా కావాలి. ప్రతి ఒక్కరం స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వాలి అనేది పత్రిజీ గారి కోరిక. 2. ఆధ్యాత్మిక శాస్త్రం. అందరూ తప్పనిసరిగా విధిగా ప్రప్రథమంగా నేర్చుకోవలసిన శాస్త్రం ఒక్కటే. అదే ఆధ్యాత్మిక శాస్త్రం. అంటే స్పిరిచువల్ సైన్స్. అంటే జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రం. అదే అన్నింటికీ మూలం. ఆధ్యాత్మిక శాస్త్రం అందరికీ తప్పనిసరి. మిగిలిన శాస్త్రాలు, కళలు, విద్యలు అన్నీ ముఖ్యమే. అయితే ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాతే సంపాదించుకోవలసినవి. 3. ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు. ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో 4 మౌలిక విభాగాలు ఉన్నాయి. అవి ధ్యానం, దివ్యజ్ఞాన ప్రకాశం, నిత్య జాగ్రత్త, మనోశక్తి. ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశానికి మనం అర్హులం అవుతున్నాము. దివ్యజ్ఞానం ప్రకాశం వల్లనే మనలో నిత్య జాగ్రత్త అన్నది సుస్థిరమవుతుంది. ధ్యానము, దివ్యజ్ఞాన ప్రకాశము, నిత్య జాగ్రత్త ఈ మూడింటి వల్లనే మన మనోశక్తి ఉన్నది ఇంకా మనోశక్తి అన్నది ప్రబలమవుతుంది. ప్రబలమైన మనోశక్తి ద్వారా సాధించలేనిది ఏది ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా ఉండనే ఉండదు. ధ్యానం. ధ్యానం అంటే ది ప్లస్ యానం. ధ్యానం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయము.
అంటే ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్ అన్నమాట. యానం అంటే ప్రయాణం. కనుక ధ్యానం అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో చేసే ప్రయాణం అన్నమాట. దీనినే ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం. ధ్యానం ద్వారానే సర్వలోకాలు తిరగగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక వాసులను కలుసుకోగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలను తెలుసుకోగలుగుతాం. ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలు పొందగలుగుతాం. 4. దివ్య జ్ఞాన ప్రకాశం. మనం ఏమిటి? మనం ఎవరం? ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడికి పోతున్నాం? ఎందుకోసం పుట్టాం? చనిపోయిన తరువాత ఏమవుతుంది? అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి? ఈ జనన మరణ చక్ర పరమార్థం ఏమిటి? దైవం అంటే ఏమిటి? ఈ అద్భుత సృష్టి క్రమం అంతా ఎలా సాగుతోంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకుని తదనుగుణంగా జీవించటమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండటం అంటే. ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా, మరి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవటం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం అనతి కాలంలోనే జరుగుతుంది. ఓం తత్సత్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం 2026ని మౌన ధ్యానం చేయాలని పరిణిత పత్రి గారు పిలుపునిచ్చారు. కాబట్టి మనందరం వీలైనంతగా మౌనాన్ని పాటిద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.